తప్పు జరిగిపోయింది మేడంజీ. కోపం వద్దు, గుస్సా ఆపండి. బీవీ, బీవీ, మేడం చేతికి గాయమైంది. దేకో देखो अय्यो देखो देखो कुछ ले क्या होना, जल्दी जल्दी जाओ। बैठिए मालिक जी, बैठिए मालिक जी, बैठिए बैठिए मालिक जी। ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు ఆందోళనలు ఉంటాయి. కష్ట సమయంలో తోడుగా ఉండేది మనవాళ్ళే. మన అనుకున్న వాళ్ళు పక్కనే ఉంటే ఎలాంటి బాధ అయినా దూరం అవుతుంది. కష్టం కూడా భారంగా ఉండదు. ఏదో నాకు అనిపించింది చెప్పాను మేడం జీ. ఎందుకంటే మా వాళ్ళని వదిలేసి మేము ప్రేమ పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చేసాం. వాళ్ళు దూరంగా ఉంటే మా కష్టాల్లో ఇంకా బాధగా ఉండేది. కానీ ఈ మధ్య మా వాళ్ళని కలిశాక చూసారా, ఇప్పుడు మేమెంత ఖుషిగా ఉంటున్నామో. అందుకే మీకు ఈ విషయం చెప్పాను దీదీ. నేను ఏమంటానంటే, ఈయన మా నాన్నగారు. ఈయన చావు కారణం ఎవరో తెలుసా? ఈయన చెల్లెలి కుటుంబం. ఎవరు లేరా అని అడుగుతున్నారే, ఉన్నారు. నా మేనత్త వాళ్ళ కుటుంబం ఉంది. కానీ వాళ్ళ మీద నాకున్నది ప్రేమ కాదు, పగ. నా కుటుంబాన్ని నాశనం చేసింది వాళ్ళే. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను, పగ తీర్చుకుంటున్నాను.